హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్. మోనిష్ వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:35 అయ్యింది. సో ఈ టైంకి వాడు ఊరైతే స్టార్ట్ అయ్యాడు. సో ఈసారి ఏంటంటే అయ్యా స్పెషల్ జర్నీ అనమాట. సిబిఎస్సి బాస్కెట్బాల్ క్లస్టర్ గేమ్స్ ఏవో జరుగుతున్నాయి, విజయవాడ వెళ్తున్నాడు. సో 4 days కంటిన్యూస్గా గేమ్స్ అవి ఉంటాయి. ఆల్ ది బెస్ట్ చెప్పండి మీరు కూడా. అండ్ లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాడు. సింగిల్గా వెళ్తున్నాడు కదా, ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఈ ట్రిప్ మోనిష్ లైఫ్ లో చాలా చాలా ఎక్సైటింగ్ అండ్ మెమరబుల్ ట్రిప్. ఎందుకంటే వాడికి బాస్కెట్ బాల్ అంటే ప్రాణం. నీకేమి ఇష్టం రా అని అడగగానే వెంటనే బాస్కెట్ బాల్ అంటాడు, అంత ఇష్టం అనమాట. సో ఆ అంత ఇష్టమైన బాస్కెట్ బాల్ కి వీళ్ళు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ సెలెక్ట్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు. సో ఇక్కడ విజయవాడలో బోత్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర మోర్ దాన్ 60 schools వచ్చి అక్కడ గేమ్స్ అయితే ఆడుతున్నాయి అనమాట. సో వాడికైతే చాలా స్పెషల్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ దసరా హాలిడేస్ లాంగ్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తీసుకుని ఎటో కట్టు వెళ్దామని ప్లాన్. అలాగే వెళ్తూ ఉన్నాం అనమాట ప్రీవియస్ 2 years గా. కానీ ఈసారి మోనిష్ అయితే ఈ దసరా హాలిడేస్ లోనే ఈ బాస్కెట్ బాల్ క్యాంప్ రావడం వల్ల కంపల్సరీ నేను ఈ గేమ్స్ కి అయితే వెళ్లాల్సిందే, మీరు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి, నేను ఏమి ఫీల్ అవ్వను అని చెప్పేసి అన్నాడు అనమాట. సో వాడు అంత ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు మనం కూడా కొంచెం పంపించాలి, ఎంకరేజ్ చేయాలి అని మనకు కూడా అనిపిస్తుంది కదా. సో అందుకే వెళ్ళు అన్నాము. వందే భారత్ ట్రైన్ లో ఫస్ట్ టైం అన్నమాట మోనిష్ ట్రావెల్ చేయడం. సో ఎక్సైటెడ్ గా ఉన్నారు. నేను ఒక్కసారి ట్రావెల్ చేశాను సింగిల్ గా, పిల్లలతో అయితే వెళ్ళలేదు. అండ్ ఈ వీడియో నేను పోస్ట్ చేసేటప్పటికి వీళ్ళు చాలా గేమ్స్ విన్ అయ్యారు అనమాట ఆల్రెడీ. సో దగ్గరలో ఉన్నారు ఫైనల్స్ కి. హోపింగ్ ద బెస్ట్ అనమాట. ఇంక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఆ రోజు అమావాస్య పూజ అయితే ఉంది. అండ్ ఆ రోజు పూజకి స్పెషల్ ఏంటి అంటే పిల్లల కోసం వాళ్ళ హెల్త్ కోసం చేస్తారనమాట. సో దానికి ఏంటంటే కంద మొక్కని పెట్టుకుని పూజ చేసుకుంటారు. దీనికి పసుపు కొమ్ము కట్టుకుని పూజ చేసుకున్న తర్వాత ఆ పసుపు కొమ్ము తాడుని మన మెడలో కట్టుకుంటారు. కథ కూడా ఉంటుంది, చదువుకోవాలి. అండ్ ముఖ్యంగా 9 రకాల కూరగాయలు వేసుకుని ఒక పులుసు అయితే చేసుకుంటారు. దానికోసం ఇక్కడ 9 types ఆఫ్ వెజిటేబుల్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. అండ్ పెసరపప్పు తోటి ముద్దపప్పు అయితే తయారు చేస్తారనమాట. సో ఎవ్రీ ఇయర్ నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను, కానీ కంద మొక్కని పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవడం అయితే ఎప్పుడు కుదరలేదు. ఎప్పుడు పసుపు కొమ్ముకి అండ్ అలాగే పసుపు గౌరీదేవికి అలాగా పూజ చేసుకుంటూ ఉంటాను, కానీ ఈసారి ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా ఈ ఇయర్ నుంచి కంటిన్యూస్ గా నేను కంద మొక్క పెట్టుకుని పూజ చేసుకోవాలి. సో దీనికోసం రైస్ అవన్నీ పెట్టేసుకున్నా. అండ్ పులుసుకు కావాల్సినవి కూడా అన్ని కట్ చేసుకుని కుక్కర్ లో పెట్టేసుకున్నాను. అండ్ ఈ రోజు స్వీట్ కింద వచ్చేసి పాలు తాలికలు చేయాలి. అండ్ పప్పులో తాలికలు కూడా మా అత్తయ్య గారు వాళ్ళు చేస్తారు, కానీ ఎవ్రీ ఇయర్ నేనైతే ఎప్పుడు చేయలేదు. సో పాలు తాలికలు అండ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. దీనికి ఏంటంటే పోపు పెట్టకూడదు, కావాలంటే మనం తినేటప్పుడు పోపు పెట్టుకోవచ్చు, కానీ దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు పోపు పెట్టకూడదు అని చెప్పారు. సో ఇంకా అవన్నీ రెడీ అయిపోయినాయి. పూజ దగ్గర కూడా అన్ని సర్దేసుకున్నాను. పిల్లలు ఇంట్లో లేకపోతే ఇల్లంతా ఎంత సైలెంట్ గా ఉందంటే ఫస్ట్ ఒక 1 day అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది, కానీ తర్వాత 1 or 2 days వచ్చేసి నాకు చాలా బెంగగా అలా అనిపించింది అనమాట. కానీ వాడి ఆనందం ఎవ్రీ మ్యాచ్ విన్ అయినప్పుడల్లా ఫోన్ చేసి చాలా బాగా ఆడాం, చాలా బాగా ఆడామని చెప్పినప్పుడల్లా వాడు హ్యాపీగా ఉన్నాడు అని అనుకోగానే కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని. పూజ కూడా పిల్లల కోసం చేసుకునేదే కాబట్టి ఆ రోజు ఇద్దరు లేకపోవడం నాకు ఎందుకో అలా అనిపించింది అనమాట. కానీ వాళ్ళు ఎక్కడున్నా హెల్దీగా హ్యాపీగా ఉండాలనే కదా మనం కోరుకునేది. సో దానికోసం ఈ పూజ చేసుకున్నాము. అండ్ పూజ అయితే అయిపోయింది, చాలా చక్కగా జరిగింది. అండ్ కంద మొక్క కూడా ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి. అండ్ ఈ పూజ అయిపోయాక ఈ కంద మొక్కని మళ్ళీ భూమిలో నాటేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టైం కి మళ్ళీ కొత్త కంద మొక్క అయితే మొలుస్తుంది అనమాట. అది మనకి మళ్ళీ వచ్చే సంవత్సరం పూజకి అయితే ఉపయోగపడుతుంది. మార్నింగ్ పూజ అయిపోయింది, కొంతసేపు రిలాక్స్ అయితే అయ్యాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచిపోయాం కాబట్టి కొంతసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు ఫ్రెష్ అయ్యాము. ఇంకా ఈవినింగ్ అయితే చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇంకా నవరాత్రులు వస్తున్నాయి కదా, దానికి సంబంధించిన కొంచెం జ్యువెలరీ ఏదో ఒకటి తీసుకుందాము, షాపింగ్ కి వెళ్దామని అనిపించింది. అండ్ అలాగే బతుకమ్మ కూడా కమ్యూనిటీలో జరుగుతుంది. ఫస్ట్ డే కాబట్టి అమావాస్య రోజు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి వెళ్ళాలి. అండ్ పూజ చేసుకున్న పసుపు కొమ్మును వచ్చేసి నేను ఇలా మెడలో కట్టుకున్నాను అనమాట. కట్టుకుంటే మెడలో కట్టుకోవచ్చు, లేదంటే మనకి మంగళసూత్రాలు ఉంటాయి కదా దానికి కూడా కట్టుకోవచ్చు, కానీ నాకు మెడలో కట్టుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ రోజు వచ్చేసి కలర్ కోడ్ ఎల్లో కలర్ అని పెట్టారు. సో అందుకే ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఎలాగో రెడీ
అయ్యాను కాబట్టి ఒక చిన్న అన్బాక్సింగ్ కూడా ఉంది, అది కూడా చేసేద్దామని చెప్పేసి ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను ఇలా ఎప్పుడైనా రెడీ అయినప్పుడు ఏదైనా అన్బాక్సింగ్ చేయాలి అని అనుకుంటే అప్పటికప్పుడు అనుకుని అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను. అన్బాక్సింగ్స్ కోసం స్పెషల్ గా రెడీ అవ్వాలి అంటే మళ్ళీ టైం టేకింగ్ కదా, అవన్నీ అలా హోల్డ్ లో పెడతా అనమాట. అండ్ ఈ రోజు నేను అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ వచ్చేసి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ నేను చాలా రీసెర్చ్ చేసి చాలా డెమోస్ విని రివ్యూస్ చదివి సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ అనమాట. సో దీన్ని ఎలాగా యూజ్ చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్డ్ వీడియో నేను ఇంకొక వ్లాగ్ అయితే చేసి పెడతాను, పర్టికులర్ గా ఈ లాక్ కోసమే. సో దట్ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళు డోర్ లాక్ వెళ్ళేటప్పుడు డైరెక్ట్ ఇదే లాక్ ని మీరు పర్చేస్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళకైతే కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది, అవి కూడా మీరు చేసుకుని ఇది డోర్ లాక్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక స్మార్ట్ లాక్. మన ఇంటికి చిన్న చిన్న అప్గ్రేడేషన్స్ ఇస్తే మన ఇల్లు నిజంగానే చాలా క్లాసీగా మన యూసేజ్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో దానికోసం నేను సేఫ్టీ పరంగా కూడా ఆలోచించి ఈ స్మార్ట్ లాక్ అయితే పెట్టించుకున్నాను. అండ్ ఇంట్లో ఉన్న ప్రతి మెంబర్ కి ఈజీ టు యాక్సెసిబుల్, ఒకరికొకరు కీ పాస్ చేసుకోకర్ లేకుండా చాలా స్మార్ట్ వేలో మనం మెయిన్ డోర్ ని మేనేజ్ చేసుకోవచ్చు సేఫ్టీ పరంగా. సో దానికోసం అయితే ఇది తీసుకున్నా. అండ్ ప్రతి డీటెయిల్డ్ నీకు ఈ లాక్ గురించి నేను ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేసి తప్పనిసరిగా మీకు పోస్ట్ చేస్తాను. నేను తీసుకున్న ఈ లాక్ లో కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లో డిఫరెంట్ వర్షన్స్ అయితే ఉన్నాయి. నేను మిడ్ రేంజ్ అయితే తీసుకున్నాను, ఇదైతే నాకు సరిపోతుంది. సో అండ్ ఇది వచ్చేసి నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను అనమాట. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తుంది కదా, కొన్ని కార్డ్స్ యూస్ చేస్తే మనకి ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. సో అది యూస్ చేసి నేనైతే ఇది పర్చేస్ చేశాను అనమాట. సో మీకు ఇలాంటి ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే ఇది బెస్ట్ టైం, అమెజాన్ లో సేల్ నడుస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ కానీ దీన్ని ఫిట్ చేయడానికి మటుకు మైగేట్ యాప్ నుంచి మనం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళే వచ్చి ఫిట్టింగ్ అదంతా కూడా చేస్తారనమాట. సో దట్ మనకి పక్కాగా ప్రొఫెషనల్ గా దీని ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. నేను ఈ స్మార్ట్ లాక్ ని చూస్ చేసుకోవడానికి చాలా రీజన్సే ఉన్నాయి, అవన్నీ కూడా నేను దీన్ని డీటెయిల్ వీడియో చేసినప్పుడు మీ అందరితోటి షేర్ చేసుకుంటా. ఇంకా అన్బాక్సింగ్ అయితే అయిపోయింది కాబట్టి షాపింగ్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ నేను 1 గ్రామ్ జ్యువెలరీ షాప్ కి అయితే వచ్చా, కొంచెం ఏదైనా ఫ్యాన్సీ జ్యువెలరీ తీసుకుందామా అని చెప్పేసి ఇంకా ఇక్కడ మోడల్స్ అన్ని చూస్తూ ఉన్నా అనమాట. అండ్ ఇక్కడ కలెక్షన్ నాకు ఏదో ఆ రోజు ఏమో పెద్దగా అట్రాక్టివ్ గా అనిపించలేదు. ఇంతకీ మీకు ఈ షాప్ ఎక్కడుంది, ఈ పేరేంటి అన్నది చెప్పలేదు కదా, ఇది ప్రగతి నగర్ లో ఉన్న అమరు కలెక్షన్స్ అనమాట. ప్రీవియస్ గా నేను వీళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా ఒక వీడియోలో కూడా మీకు లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను. కానీ వీళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ అయితే సెల్ చేస్తున్నారంట. ఇక్కడ షాప్ లో కలెక్షన్ అయితే కొంచెం తక్కువగా ఉంది అని అనిపించింది. అండ్ వీళ్ళు కుకట్పల్లిలో కొత్తగా స్టోర్ కూడా ఓపెన్ చేశారు, అక్కడ కూడా కలెక్షన్ బానే ఉంది. నేనైతే ఈసారి విక్టోరియన్ జ్యువెలరీ తీసుకోవద్దు, లాస్ట్ ఫ్యూ టైమ్స్ గా ఎక్కడికి వెళ్ళినా విక్టోరియన్ జ్యువెలరీ నచ్చుతుందని చెప్పేసి అవే తీసుకుంటున్నా. ఇలా నక్షీలో సింపుల్ గా ఇంకైనా డిఫరెంట్ గా కంటే స్టైల్ అలాంటివే చూద్దాం అని అనుకుని వచ్చాను. నా దగ్గర ఇప్పటిదాకా కంటే స్టైల్లో నెక్లెస్ లేదు, సో అది తీసుకుందాం అని అయితే వచ్చా. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటేనే తీసుకుందాం అని డిసైడ్ అయిపోయాను అనమాట. సో నేను ఇక్కడ కంటే స్టైల్లో ఉన్న ఒక సింపుల్ నెక్లెస్ అయితే ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను కదా, అది సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని డీటెయిల్ గా నేను అప్పుడు షూట్ చేయలేదు, మీకు నెక్స్ట్ వీడియోస్ లో నేను పెట్టుకున్నప్పుడు క్లియర్ గా చూపిస్తాను. షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చేసరికి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అమావాస్య రోజు కాబట్టి ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ చాలా గ్రాండ్ గా డెకరేషన్ అదంతా కూడా చేశారు. అసలు నాకు హైదరాబాద్ మేము పూర్తిగా షిఫ్ట్ అయ్యేంత వరకు బతుకమ్మ సెలబ్రేషన్స్ తెలంగాణలో ఇంత గ్రాండ్ గా చేస్తారని అయితే నాకు తెలీదు. నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఇలా సెలబ్రేట్ చేస్తారో అని అనుకునేదాన్ని, ఇలాగా 9 days ఏదో ఒక బతుకమ్మ పేరుతోటి ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్న విషయం అయితే నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసిందనమాట. తెలంగాణలో అయితే బతుకమ్మ ఆడతారు, అదే ఆంధ్రాలో అయితే అమ్మవారికి కుంకుమ పూజలు అలంకారాలు చేస్తారు. అదే నార్త్ ఇండియా సైడ్ అయితే గర్బా ఆడతారు, దాండియా ఆడతారు. అండ్ అమ్మవారికి నవదుర్గలకి పూజ చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే ఈ నవరాత్రుల్లో ఇండియా మొత్తం కళకళలాడిపోతుంది ఈ ఫెస్టివల్ వైబ్స్ తోటి. సో నేనైతే చాలా హ్యాపీగా అన్ని కల్చర్స్ ని ఇదే కమ్యూనిటీలో చూస్తూ ఉన్నాను అనమాట. అటు కుంకుమ పూజలు జరుగుతాయి, ఇటు బతుకమ్మ ఆడుతూ ఉంటారు, దాండియా గర్బా ఆడే వాళ్ళు కూడా ఉంటారు. సో అన్ని కల్చర్స్ ఒకే చోట నుంచి చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు, అలాగే రానున్న దసరాకు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ నవరాత్రి 9 రోజు కూడా మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకోవడం, ఈవినింగ్ అయితే ఇలా బతుకమ్మ ఆడడం, ఇలా కాలక్షేపం అయిపోతుంది.
సో ఇక్కడైతే నేను హైదరాబాద్లో 3 డేసే ఉంటున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేను మా ఊరు వెళ్తున్నాను. అండ్ అక్కడ వ్లాగ్స్ నేను ఫుల్గా షూట్ చేయలేకపోవచ్చు. షూట్ చేసినా ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అయితే కష్టం అవుతుంది. అందుకే మినీ వ్లాగ్స్ రూపంలో రోజు డైలీ ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేద్దామని అనుకున్నాను. కుదిరినంత వరకు అదైతే స్కిప్ చేయకుండా పోస్ట్ చేస్తాను. తప్పకుండా అయితే చూడండి. ఆల్రెడీ 3 మినీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ఇంకెవరైనా చెక్ చేయకపోతే ఆ షార్ట్స్ అయితే చూసేయండి. ఈ వ్లాగ్ అయితే చాలా సింపుల్ గా షూట్ చేసుకున్నాను, ఎక్కువగా హడావుడి లేకుండా. ఇంకా ఈ 9 డేస్ బిజీగా ఉంటాం కాబట్టి నాకు ఎడిట్ చేయడానికి టైం దొరకదు, అలాగే మీకు చూడడానికి టైం దొరకదు. కాబట్టి ఇంత షార్ట్ గా వ్లాగ్ అనేది పోస్ట్ చేసేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీకేం నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోకి కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ కూడా నవరాత్రి అండ్ దసరా శుభాకాంక్షలు. అండ్ మీతోటి షార్ట్స్ రూపంలో టచ్ లో ఉంటాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.